ఒక అతను ఉండేవాడు. చాలా బద్ధకస్తుడు. చాలా ఈజీగా, సులువుగా డబ్బులొచ్చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు గానీ, ఏమాత్రం కూడా కష్టపడటానికి, శ్రమ తీసుకోవటానికి ఏమాత్రము ఇష్టపడ్డు. అయితే ఎప్పుడు కూడా చెట్టు కిందన కూర్చొని, నేను జీవితంలో ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అని చెప్పి పడుకొని కలలు కంటూ ఉంటాడే తప్ప, దానికి చేయాల్సినటువంటి కష్టము ఏమాత్రము కూడా చెయ్యడు. అయితే ఒక సన్యాసి ప్రతిసారి కూడా భిక్షాటన కోసం ఆ దారంట వెళ్తూ ఉంటే, ఆ యొక్క అతన్ని గమనిస్తూ ఉన్నాడనమాట. అలా ఎన్నో సార్లు అతన్ని గమనిస్తూ ఉంటూ ఉండంగా, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి, "నేను ఎన్నో సార్లు నిన్ను ఈ విధంగా చూస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా పని అనేటువంటిది నువ్వు వెళ్తున్నట్టే కనిపించట్లేదు. నీకేమీ కూడా పని లేదా?" అని చెప్పి అడుగుతాడనమాట. అయితే ఆ కుర్రవాడు, "నాకు పని ఉంటే ఎంత? లేకపోతే ఎంత? ఇలా ప్రశాంతంగా హాయిగా నేను నిద్రపోవాలనుకుంటున్నాను. నన్ను పడుకొని ఇవన్నీ నీకెందుకు?" అని చెప్పని అంటాడు. అయితే ఆ యొక్క సన్యాసి విషయం అర్థం చేసుకుంటాడు. ఇతను కలలు కంటున్నాడే తప్ప ఏమాత్రము కూడా కష్టపడి పని చేయటానికి ఇష్టపడట్లేదని. అప్పుడు ఆ కుర్రవాడిని ఒక మాట అడుగుతాడు. "నువ్వు జీవితంలో విపరీతమైనటువంటి డబ్బున్నవాడిగా అవ్వాలనుకుంటున్నావా?" అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే చాలా ఉత్సాహం వచ్చి, "ఆ! అవును, అవ్వాలని అనుకుంటున్నాను. ఏమైనా మార్గం ఉందా?" అని చెప్పి అడుగుతాడు. "చూడు, అక్కడ దూరంగా నీకు కొండలు కనిపిస్తున్నాయి కదా! ఆ యొక్క కొండలన్నీ కూడా దాటి వెళితే అటుపక్కన ఒక గుహ ఉంటుంది. ఆ యొక్క గుహలోకి వెళ్ళావు అనంటే ఎన్నో కోట్లు విలువ చేసేయగలిగేటువంటి ఒక వజ్రం ఉంది. ఆ యొక్క వజ్రాన్ని తెచ్చుకున్నావు అనంటే గనుక నీకన్నా అపర కోటీశ్వరుడు, ధనవంతుడు ఇంక ఈ భూప్రపంచం మీదన ఎవరూ ఉండరు. అంత విలువగల వజ్రం అది" అని చెబుతాడు. "ఏమిటి, నిజమే చెప్తున్నావా?" అని చెప్పి అడుగుతాడు. "సరే, నువ్వు ఏమీ కూడా కష్టపడటానికి ఇష్టపడేవాడిలా లేవు. నేను వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే, ఆ కుర్రవాడు అతన్ని ఆపి, "లేదు లేదు, నేను నిజంగానే వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేటువంటి మాటలు నిజమే కదా?" అని చెప్పి అడుగుతాడు. దానికి ఆ సన్యాసి, "అవును, నిజమే" అని చెబుతాడు. "సరే అయితే నేను ఖచ్చితంగా ఆ యొక్క వజ్రాన్ని సంపాదిస్తాను. నేను విపరీతమైన అఖండ కోటీశ్వరుడినవుతాను" అని చెప్పి అనుకుని బయలుదేరతాడు. అయితే కొండ ఎక్కుతూ ఉన్నటువంటి సమయంలో ఎన్నో ఒడిదుడుకులన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఎంతో ఇబ్బంది పడతాడు, బాధపడతాడు, కష్టపడతాడు. మొత్తానికి పైకెక్కిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అటువైపుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు కొండ దిగాలి కదా! ఇది ఇంకొక ఎత్తైనటువంటి కష్టం అన్నమాట. అయితే ఎన్నో సార్లు జారి పడిపోతూ ఉన్నాడు. దెబ్బలు తగిలించుకున్నాడు. అయినప్పటికీ కూడా లక్ష్యం అనేటువంటిది కోల్పోకుండా అదే విధంగానే జాగ్రత్తగా వెళ్ళాడు. ఆ యొక్క గుహ దగ్గరికి చేరుకుని చూసేసరికి అక్కడ ఏ వజ్రము కూడా లేదు. అయ్యో! బహుశా ఈ యొక్క సన్యాసి నన్ను ఈ విధంగా బోల్తా కొట్టి మోసం చేసినట్టున్నాడు. ఎందుకిలా చేశాడని చెప్పి విపరీతమైన కోపంతో రగిలిపోయాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలో దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో అక్కడే పడుకుండిపోదామా? ఇక్కడే ఉండిపోదామా అనంటే, ఇటువైపయితే అతనికి చెట్ల దగ్గర నుంచి కాస్త పళ్ళు ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. తినటానికి సరిపోతున్నాయి. కానీ అక్కడ అతనికి కొత్త ప్రాంతం కాబట్టి అక్కడ ఉండలేకపోయాడు. ఎలాగైనా కూడా మళ్ళీ నా యొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పి మళ్ళీ తిరిగి ప్రయాణం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఎంతో కష్టపడి అలిసిపోతున్నప్పటికీ కూడా, దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కూడా తిరిగి అతని యొక్క ప్రాంతానికి వచ్చాడు. అయితే వచ్చి చూసేసరికి ఆ యొక్క సన్యాసి అక్కడే కూర్చుని ఉండటం అనేటువంటిది గమనించాడు. ఆ యొక్క సన్యాసిని అడిగారు, "ఎందుకు నువ్వు ఈ విధమైనటువంటి పనులు చేశావు? ఇంత అబద్ధాలు ఎందుకు నాతో ఆడావు? అక్కడ ఏమాత్రము కూడా వజ్రము ఏమీ కూడా లేదు. అయినా కూడా ఎందుకు ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి నన్ను అక్కడికి పంపించావు?" అని చెప్పి కోపంతో అడుగుతూ ఉంటే, ఆ యొక్క సన్యాసి చెప్తున్నాడు, "నీకు వజ్రము దొరికింది. కాకపోతే అది వజ్రము నువ్వు గుర్తించలేకపోతున్నావు" అని చెప్పాడు. ఈ మాటలు మనందరికిలాగే ఆ యొక్క కుర్రవాడికి కూడా ఏమాత్రము కూడా అర్థం కాలేదనమాట. "ఏం మాట్లాడుతున్నావు?" అని చెప్పి అడిగితే అప్పుడు ఆ సన్యాసి చెప్తున్నాడు, "ప్రతి మనిషిలోని కూడా సంకల్ప బలము అనబడేటువంటి ఒక వజ్రం ఉంటుంది. నీకు ఎటువంటి సంకల్పము లేకపోవటం వలన, జీవితంలో లక్ష్యం అనేటువంటిది లేకపోవటం వలన, అది చేరుకోగలిగేటువంటి సామర్థ్యత, ఆ యొక్క శక్తి అన్నీ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈ విధంగా ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నావు. లేకపోతే ఈ పాటికి నువ్వు ఎంతో గొప్పవాడివి అయి ఉండేవాడివి నీ యొక్క శక్తి సామర్థ్యాలకు." ఆ యొక్క సన్యాసి మాటలు విన్నటువంటి ఆ యొక్క కుర్రవాడికి కనువిప్పు కలిగింది. కాబట్టి మనం అందరము కూడా అర్థం చేసుకోవాలి.
జీవితంలో ఏదైనా కూడా సాధించాలి. ఇలాగ సాధించిన దాని తర్వాత ఈ విధంగా బ్రతకాలి అని ఎవరికైనా కూడా ఆశ లేకపోతే జీవించటం అనేటువంటిది వ్యర్థము. వాడు వాడి యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నట్టు లెక్క. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఆశ అనేటువంటిది ఉండాలి. ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. జీవితంలో నేను ఇలా ఉండాలి అనబడేటువంటి ఒక విజను, ఒక గురి అనేటువంటిది అతనికి కనిపిస్తూ ఉండాలి. దానికోసము వీడు కష్టపడి దాని వంతు యొక్క ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే గనుక జీవితం అనేటువంటిది నాశనం అవుతుంది అని మనం తెలుసుకోవాలి.